నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్. ఇవాళ ఈవినింగ్ న్యూస్ ఒకసారి గమనిస్తే ముందుగా దిశ 5 PM బులెటిన్ చూద్దాం. రేషన్ కార్డులు రద్దుకు కుట్ర. 3 నెలల బియ్యం తీసుకుని కార్డులు 7,24,000. వాటిని తొలగించే ప్రయత్నాలు కాంగ్రెస్ సర్కార్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్. 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం లక్షల రేషన్ కార్డులు రద్దు చేయాలని కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పంపిణీ చేసిందని, అయితే రాష్ట్ర వ్యాప్తంగా 7,24,000 మంది రేషన్ కార్డుదారులు బియ్యం తీసుకోలేదని వార్తలు వస్తున్నాయన్నారు. ఆ కార్డులను రద్దు చేసే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని ఆమె వేళ ఎక్స్ వేదికగా ఆరోపించారు. అర్హులైన వారందరికీ కార్డులు ఇస్తామని, అవసరమైతే 30 లక్షల 40 లక్షల కార్డులు ఇస్తామని ప్రకటన చేస్తూ ఉన్న కార్డుల ఏరివేతకు ప్రయత్నాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రేషన్ తీసుకొని వారికి మరోసారి బియ్యం పంపిణీ చేయాలని, రేషన్ కార్డుల రద్దు ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సో రేషన్ కార్డుల విషయంలో జరుగుతున్నటువంటి ఒక కుట్రపూరితమైన కోణం ఉందని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా తను ఇవాళ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 7,24,000 మంది గత జూన్ నెలలో ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రేషన్ తీసుకొని వాళ్ళు 7,24,000 మంది ఉన్నారని మనకి ఒక లెక్కలైతే వస్తున్నాయి. వీళ్ళందరినీ కూడా తొలగించే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని కవిత ఆరోపించారు. తన విమర్శల్లో భాగంగా ముఖ్యంగా దాదాపు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 30-40 లక్షల పక్కన పెట్టండి, అవన్నీ మేము ఇచ్చి తీరుతామని చెప్తూనే ఇవాళ 7,24,000 మందిని తొలగించేందుకు ఒక ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పి ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శలు అయితే చేశారు. వాళ్ళందరికీ కూడా రేషన్ ఇవ్వాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. ఎవరైతే తీసుకోలేదో ఆ 7,24,000 మందికి మరోసారి రేషన్ పంపిణీ జరగాల్సిందని చెప్పి ఆమె తన ట్వీట్లో తెలిపారు. ఇంకా మరో వార్తకి వెళ్తే, గుట్టు రట్టు దేవుళ్ళ పటాల వెనుక గంజాయి, పూజలు చేస్తున్న డ్రామా, 2 అరెస్టు, పరారీలో మరో 3. ఒడిశా నుంచి అక్రమంగా గంజాయి తెచ్చి దేవుడి పటాల వెనుక పెట్టి పూజలు చేస్తున్నట్లు డ్రామా చేస్తున్న 2 గంజాయి విక్రయదారులను ధూల్పేట ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 నిందితులు పరారయ్యారు. STF టీమ్ లీడర్ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు STF బృందం ఎక్సైజ్ పోలీసులు జియాగూడ, కమేలి వద్ద గస్తీ నిర్వహించారు. ఈ క్రమంలో ధూల్పేట్ ప్రాంతానికి చెందిన రోహన్ సింగ్, యశ్వంత్లను పీలా మండప్ చోటా కాశీ శివ మందిర్ వద్ద అదుపులోకి తీసుకుని వారి ఇళ్లలో తనిఖీ చేయగా దేవుడి పటాల వెనుక గంజాయిని పెట్టి ఎవరికి అనుమానం రాకుండా ధూప దీప నైవేద్యాలతో పూజలు చేస్తున్నట్టు తెలిసింది. వారి వద్ద 10 కేజీల 934 గ్రాముల పొడి గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు. స్వప్న మండలం, రాజ్వీర్ బారిక్, రోహిత్ అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పూజల పేరుతో చాలా గుట్టుగా గంజాయి వ్యాపారం చేస్తున్న వ్యక్తులను ఇవాళ STF పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ధూల్పేటకు సంబంధించినటువంటి వీళ్ళు ఒక ముఖ్యమైన సమాచారం అందడంతో, కీలకమైన సమాచారం ఆధారం చేసుకొని STF పోలీసులు అంజిరెడ్డి నేతృత్వంలోని పోలీసులు, ఈ ఎక్సైజ్ పోలీసులు అయితే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఉండేది ఇక్కడ ధూల్పేటకు సంబంధించిన వీళ్ళు ఒడిశా నుంచి అక్రమంగా గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ యువతకు అలవాటు చేస్తున్నటువంటి వారిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 10 కేజీల 934 గ్రాముల గంజాయిని అయితే, పొడికి గంజాయిని, వీళ్ళందరూ కూడా దేవుళ్ళ చిత్రపటాలు వెనక, ఎదురుగా దేవుళ్ళ ఫోటోలు ఉంటే వెనకాల గంజాయి ప్యాకెట్లు ఉంటాయి అన్నమాట. అక్కడ ఏదో పూజలు చేస్తున్నట్టు నటిస్తూ అందరిని నమ్మబలుకుతూ వీళ్ళు ఆ గంజాయిని అయితే విక్రయిస్తున్నారు. వీళ్ళని ఒక విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. వీళ్ళు 2 దొరికారు, మరో 3 దొరకాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఇంకా మరో వార్తలోకి వెళ్తే, ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను గొంతునిమి చంపిన భార్య. మృతదేహం స్వగ్రామానికి తరలింపు, కుటుంబ సభ్యుల అనుమానంతో పోలీసుల విచారణ. మద్యం మత్తులో ఉండగా హత్య చేశానన్న నిందితురాలు. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో దారుణం.
ప్రియుడి మోజులో భర్తను హత్య చేసి బంధువులను నమ్మించి భార్య గుట్టును పోలీసులు రట్టు చేశారు. నారాయణపేట జిల్లాకు చెందిన అంజిలప్ప రాధ మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూ నివాసం ఉంటున్నారు. భార్య రాధ తరచుగా తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. అయితే గత నెల 22వ తేదీన అంజలప్ప మద్యం సేవించి నివాసానికి వచ్చాడు. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. గమనించిన కాంట్రాక్టర్ వెంకటయ్య గొడవను ఆపేందుకు ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మద్యం మత్తులో ఉన్న అంజలప్ప రాధ అదే రోజు రాత్రి 11:30 గంటల సమయంలో భర్త ఛాతీపై బలంగా కొట్టి గొంతు నులిమి హత్య చేసింది. మరుసటి రోజు తన భర్త మద్యం అతిగా సేవించి మృతి చెందినట్లు తోటి కార్మికులు నమ్మించి మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం నారాయణపేట జిల్లా రామకృష్ణేపల్లి గ్రామానికి తరలించింది. అయితే మృతుడి గొంతుపై గాయాలను గమనించిన మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి హత్య జరిగింది హైదరాబాద్ నగర్ శివారులో కావడంతో బాచుపల్లి పోలీస్ స్టేషన్ కేసును బదిలీ చేశారు. దీంతో బాచుపల్లి పోలీసులు రాధను అదుపులోకి తీసుకుని విచారించడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. నిందితురాల్ని అరెస్ట్ చేసిన పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ తరలించారు. సో ఇది మరో ఘోరం. మంత్రి సీతక్కపై మేం ప్రకటన చేయలే, దామోదర్ లొంగుపాటు దుష్ప్రచారమే, ఆ లేఖతో మా పార్టీకి సంబంధమే లేదు, విప్లవ ప్రజలను గందరగోళపరచడానికి ఈ దుష్ప్రచారం, మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ. రాష్ట్ర మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ ఇటీవల మావోయిస్టులు లేఖ రాశారంటూ జరిగిన ప్రచారంపై తాజాగా మావోయిస్ట్ పార్టీ సంచలన ప్రకటన చేసింది. మంత్రి సీతక్కపై తాము ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో 26/6/2025న మంత్రి సీతక్కపై వచ్చిన పత్రికా ప్రకటనకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇవాళ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టు పార్టీపై కొనసాగిస్తున్న పాశవిక ఆపరేషన్ ఖగార్ను తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదని, ఎన్కౌంటర్లు ఆపాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నదని పేర్కొన్నారు. అణచివేతల ద్వారా మావోయిస్టు పార్టీని నిర్మూలించడం సరైనది కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి ప్రజలందరికీ తెలిసిందేనని తెలిపారు. అయితే తెలంగాణలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు లేకపోయినా పోలీసులు మాత్రం మావోయిస్టు పార్టీకి సహకారం అందించే ప్రజల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెబుతోందని, మావోయిస్టు పార్టీ వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో అమాయక ఆదివాసీ ప్రజలను పోలీసు స్టేషన్లకు పిలిచి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. మావోయిస్టులు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ లొంగిపోతున్నట్లు ఇటీవల దినపత్రికలు, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని మావోయిస్ట్ పార్టీ ఖండించింది. దామోదర్ లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియా చేసిన కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. పోలీసులే కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ప్రచారం చేస్తున్నారని, గతంలో కూడా అనేక సార్లు దామోదర్ ఎన్కౌంటర్లో చనిపోయినట్లు, లొంగిపోయినట్లు ప్రచారం చేశారన్నారు. విప్లవ ప్రజలను గందరగోళపరచడానికి మానసిక యుద్ధంలో భాగంగానే దుష్ప్రచారం కొనసాగుతోందని మావోయిస్టు పార్టీ విమర్శించింది. సో సీతక్కపై తాము ఎలాంటి ప్రకటన చేయలేదని, కేవలం ఆ లేఖకు అంటే గతంలో సీతక్కను సంబంధించినటువంటి హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటనతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అదొక దుష్ప్రచారం అని ఇవాళ మరో లేఖనైతే విడుదల చేశారు. మావోయిస్టు రాష్ట్ర ప్రతినిధి మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక లేఖ అయితే విడుదలైంది. గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఖగార్కు వ్యతిరేకంగా ఉన్నదని తెలుపుతూనే, అయితే మావోయిస్టుల పేరుతో అమాయక గిరిజనులను పోలీసులు తీవ్రంగా బాధిస్తున్నారంటూ జగన్ తన లేఖలో పేర్కొన్నాడు. ఇక బడే దామోదర్ లొంగిపోతున్నట్లు వస్తున్న వార్తా కథనాలను కూడా ఆయన ఖండించారు. ఆ కథనాలు ఎలాంటి నిజం లేదని చెప్పి ఆయన పేర్కొన్నాడు. ఇక మరో కథనానికి వెళ్తే, రోజుకు 10 గంటలు పని, వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. వ్యాపార వాణిజ్య కేంద్రాల్లో పని గంటల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పనివేళల పరిమితిని సవరించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా సవరిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తమ తాజా మార్పుల ప్రకారం రోజుకు 10 గంటల వరకు పని చేసేందుకు అనుమతి ఇచ్చింది. వారంలో పని వేళలు 48 గంటలు మించరాదని, ఒకవేళ పరిమితి దాటితే ఓటీ వేతనం చెల్లించాలని ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రోజులో 6 గంటల్లో కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాలని, రెస్ట్ తో కలిపి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించరాదని స్పష్టం చేసింది. సో 10 గంటల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది.
రోజుకు 10 గంటల వేళలు మాత్రమే ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే ఉత్తర్వులకు పేర్కొంది. 6 గంటలు పనిచేసి ఒక అరగంట పాటు రెస్ట్ ఉండాలనేది, దాదాపు 10 గంటలు మాత్రమే పని గంటలు ఉండాలని చెప్పి తన పేరు ఈజ్ ఆఫ్ డూయింగ్ భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పేర్కొంది. ముఖ్యంగా రోజులో 6 గంటల్లో కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాలని, రెస్ట్తో కలిపి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించరాదని స్పష్టం చేసింది. దీనిపైన అయితే ఇది మంచి నిర్ణయం చెప్పొచ్చు. ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక మరో వారు చూసుకుంటే మరో 3 మృతదేహాల గుర్తింపు. డిఎన్ఏ పరీక్షల ఆధారంగా 2 బీహార్ మరియు ఒడిశాకు చెందిన కార్మికులు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో బ్లాస్ట్ లో మరికొన్ని మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తాజాగా డిఎన్ఏ పరీక్షల ద్వారా మరో 3 మృతదేహాలను గుర్తించారు. వారిని బీహార్ కు చెందిన శంభూరాం తస్లిమోద్దీన్ అన్సారీ, ఒడిశాకు చెందిన పూర్ణచంద్ర సాహులుగా తేలింది. మృతదేహాలను చూసిన బాధిత కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుని రోధించారు. వారి ఆవేదన చూపరులను కంటతడి పెట్టించింది. శంభూరాం మృతదేహాన్ని బీహార్ కు, పూర్ణచంద్ర డెడ్ బాడీని ఒడిశాకు అంబులెన్స్ లో తరలించారు. తస్లిముద్దీన్ మృతదేహానికి ఇస్నాపూర్ శ్మశాన వాటిలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఇవాళ బీహార్ కు పలువురు ప్రజాప్రతినిధులు సిగాజీ పరిశ్రమలో ప్రమాద స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. సహాయ కేంద్రం వద్ద బీహార్ ఎంపీతో పాటు ఇతర నాయకులు బాధిత కుటుంబాలతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా ధృవ ఆసుపత్రిలో మృతి చెందిన మున్మున్ చౌదరి డెడ్ బాడీని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మున్మున్ చౌదరి ముందే చనిపోయిన డబ్బుల కోసం వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఇప్పటివరకు మొత్తం 36 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. సో సిగాజీ పరిశ్రమకు సంబంధించి జరిగిన బ్లాస్ట్ లో ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో మృతదేహాలను గుర్తింపు అనేది పూర్తి కాలేదు. తాజాగా మరో 3 మృతదేహాలను గుర్తించినట్టుగా అధికారులు తెలుపుతున్నారు. ఒకరు బీహార్ చెందిన వారు కాక మరొకరు ఒడిశాకు చెందిన వారు. వీళ్ళని ఆయా ప్రాంతాలకి డెడ్ బాడీని తరలించారు. అయితే బీహార్ ఒక ఎంపీ కూడా, అంటే బీహార్ సంబంధించిన ప్రజాప్రతినిధి ఇవాళ ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి తమ రాష్ట్రానికి చెందినటువంటి వారిని పరామర్శించారు. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారితో మాట్లాడి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇక మరొక మున్మున్ చౌదరి అనే ఒక వ్యక్తి చనిపోతే ఆ డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినట్టుగా చెబుతున్నారు. అయితే అతని విషయంలో అయితే కుటుంబ సభ్యులు ఒక తీవ్ర ఆరోపణ అయితే చేస్తున్నారు. ఏదైతే ధృవ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్లో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా చికిత్స అందించి డబ్బుల కోసం వారు తమను బాధించినట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇంకా పూర్తి స్థాయిలో సహాయ చర్యలు చేపట్టి అక్కడ ఉన్నటువంటి అందరి డెడ్ బాడీలను, అంటే ఎవరైతే ఇంకా గుర్తించలేదు వాళ్ళని కూడా గుర్తించి వెంటనే ఆ కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని చెప్పి ప్రస్తుత డిమాండ్ అయితే నడుస్తుంది అక్కడ. దీనిపైన పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా కూడా ఒక మద్దతు, అలాంటి ఒక సహకారం అందించాలని కూడా ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా కోరుతున్నారు. V6 వెలుగు 5 PM బులెటిన్ కూడా మంత్రికే ఫేక్ లీడర్, ఇది ఒకటి వచ్చింది. ఓకే, త్రిభాషా విధానం వద్దు, హిందీని మాపై రుద్దొద్దు, తమిళ్ తెలుగు వాళ్లకు భాషాభిమానం ఎక్కువ, మరాఠాలకు భాషాభిమానం ఉంటుంది. వాయిస్ ఆఫ్ మరాఠీ కార్యక్రమంలో రాజ్ ఠాక్రే. 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు. ఇది ఒక వార్తాకథనం చూసుకుంటే బీజేపీకి సంబంధించి మా విధానాలు నచ్చని వాళ్ళు పార్టీని వీడొచ్చు, మాకేం నష్టం లేదు, కులాలు మతాలకు అతీతంగా రాజకీయం. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఓకే, ఇది ఒక వార్తాకథనం చూసుకుంటే బీజేపీ విధానాలు నిర్ణయాలు నచ్చక ఎవరూ పార్టీ వీడినా తమకు నష్టం లేదని ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు అన్నారు. పార్టీని నమ్ముకున్న వారిని బీజేపీ ఎప్పుడూ మోసం చేయదని అందుకు తానే ఉదాహరణ అని చెప్పారు. పార్టీ అభివృద్ధికి పనిచేసిన వారందరికీ అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో అందరూ ఒకటేనని, తమ మధ్య అభిప్రాయ భేదాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ప్రేమ లేదని ఆరోపించారు. ఆ పార్టీ బీసీని సీఎం చేస్తే తన పదవికి రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు. కులాలు మతాలకు అతీతంగా రాజకీయం చేయాలని సూచించారు. 600 రోజులైనా హామీలు అమలు కాలేదని చెప్పి ఆయన విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖలు రాశారు. 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను నమ్మి ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని చెప్పి 600 రోజులైనా ఇంకా అమలు చేయలేదని చెప్పి ఆయన విమర్శించారు. సో బీజేపీలో ఒక ముస్లిం అయితే పుట్టిందని చెప్పొచ్చు. రాజా సింగ్ ఇప్పటికే తీవ్రమైన గలాన్ని విప్పారు.
పార్టీలో జరుగుతున్నటువంటి రకరకాల అంశాలపైన తీవ్రమైతే విమర్శలు అయితే చేస్తున్నారు. ఆనలూరు పార్టీని నాశనం చేస్తున్నారంటే ఇప్పటికే ఆయన పేరు మీద రకరకాల ప్రకటనలు కూడా వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కిషన్ రెడ్డి, అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తమ తీరుతో అంటే ఎవరైతే ఎదుగుతున్న నేతలను తొక్కేస్తున్నారు అన్నట్టుగా ఆయన పలు వేదికలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఈ అంశాలపై ఎవరైతే అంటే ఇటీవల కొత్తగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటువంటి ఎన్ రామచంద్రరావు వ్యాఖ్యలైతే తాజాగా చర్చనీయాంశంగా మారాయని చెప్పొచ్చు. ఆయన ఎవరైతే పార్టీ విధానాలు నచ్చలేదో పార్టీని వీడొచ్చు అని ఆయన కుండ బదులు కొట్టినట్టు మాట్లాడారు. అంటే తాజాగా అందరికి గుర్తొచ్చే వెంటనే ఈ అంశంలో వెంటనే గుర్తొచ్చే పేరు రాజాసింగ్ అని చెప్పొచ్చు. ఆ రాజాసింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై ఇప్పటికే తీవ్ర దుమారం అయితే రేగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజాసింగ్ నిర్ణయం ఎలా ఉండనున్నది వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ.